వెల్కమ్ టు ఎంజీటీవీ. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రజాసభ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యే కాకముందే చాట్రాయి మండలం మొత్తం గ్రావెల్ రోడ్లు పోసానని, ఆపదలో ఉన్న అందరికీ ఆదుకున్నానని, నేను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, నూజివీడు నియోజకవర్గంలో అటవీ భూముల సమస్యలు మరియు తమ్మిలేరు రిజర్వాయర్ భూముల సమస్యలు ఉన్నాయని, ఇంకా కొన్ని సమస్యలు నియోజకవర్గంలో ఉన్నాయి అని, నేను గెలిచిన తదుపరి అవి మొత్తం పరిష్కరిస్తానని ఆయన అన్నారు. మరలా మీ అందరి సహకారంతో నూజివీడు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మీ అందరూ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇంత ఎండలో ఎన్నో పనులు మానుకొని ఈ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అది చెప్తే నేను అది చూసి అప్పటి నుంచి నా మనసులో పెరుగుతా ఉంది. ఇట్లా గొయ్యబట్టమైంది, కాలరటమైంది అంటే నేను హైదరాబాద్ లో ఉండేవాడిని, నాకు ఇక్కడ విషయాలన్నీ పెద్దగా తెలియదు. ఆలోచిస్తే ఒక 4-5 రోజుల తర్వాత నాకు ఒక ఆలోచన తగ్గింది. మన రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు? మా ఊరు బాగు చేస్తాం, ప్రజలు బాగు చేస్తాం, అంతా అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడానికి. అసలు రాకుండానే గెలవకుండా కూడా చేయొచ్చు కదా ఈ పనులన్నీ. రోడ్లు వేయడం పెద్ద కష్టమే ఉంది అని ఆలోచించి అప్పుడు మేము నియోజకవర్గంలో రోడ్లన్నీ పోయాలని నిర్ణయించుకున్నాం. ఎలక్షన్ గెలవకముందే నిర్ణయించుకొని ప్రతి గ్రామంలో నాయకులు చెప్పి మేము ఈ గ్రామాల్లో ఎన్ని రోడ్లు కావాలో పోసుకోండి అని చెప్పాం. దాదాపు 60-70% రోడ్లు పోసిన తర్వాత ఇప్పుడు మన నియోజకవర్గాన్ని నాయకత్వం వహించే శాసనసభ్యులు గారే మన ప్రజల మీద, నాయకుల మీద కేసులు పెట్టించి ఆ పోసే రోడ్లు ఆపించారు. సో గెలవపోయినా కూడా మనం పనిచేయచ్చు, గెలిస్తేనే చేయాలని ఏం లేదని ఆ రోజు మేము మొదలు పెట్టాం. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో నేను పోటీ చేశా. ముఖ్యంగా చాట్రాయి మండలం ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు మా ఇంట్లో పిల్లలని భావించి నాకు ఓట్లేసి నాకు రాజకీయం తెలియని రోజుల్లో నన్ను శాసనసభ్యుడిగా చేసిన ఘనత చాట్రాయి మండలంలో ప్రతి ఒక్కరికి ఆ రోజున ఇదేంటి పరిస్థితి, ఎంత ప్రేమేంటని అబ్బురపరిచే విధంగా గెలిపించారని తెలియజేసుకుంటూ, మరి అది నాకు మరిచిపోలేని అనుభవం. నేను చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చాలా చిన్న కుటుంబంలో పుట్టినాను నేను, మీ అందరూ తెలుసు. కాబట్టి నన్ను శాసనసభ్యుడు చేయడం అంటే ఆ ఘనత చాట్రాయి మండల ప్రజలకే దక్కింది. సరే, అప్పట్లో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో